మీరు అన్నారు యాంటీబయాటిక్స్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అసలు ప్రతి వైరల్ ఫీవర్‌కి లేదంటే కొన్ని రోజులుగా సస్టైన్ అయ్యే కోల్డ్, కాఫ్స్, ఫీవర్స్‌కి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. అవి ఎంతవరకు సేఫ్? ఎంతవరకు వాడాలి? అది కోర్స్ 5 డేస్ అంటారు, 1 వీక్ అంటారు. వాడుతూనే ఉండాలా? అవి లేకుండా ఆల్టర్‌నేటివ్ ఏం లేదంటారా? మీ హోమియోకి సంబంధించి దీనికి ప్యారలల్‌గా ఏముంటుంది? సో ఇందులో ఏంటంటే మెయిన్లీ వైరల్ ఫీవర్స్ కి యాంటీబయాటిక్స్ ఇస్తే వేస్ట్. యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియా మీద వర్క్ చేస్తాయి. సో మనం ఏదైనా వైరల్ ఫీవర్ కి యాంటీబయాటిక్ వేసుకోవడం వేస్ట్. సో అది డాక్టర్స్ కూడా ఇవ్వరు. అండ్ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకునే జనరల్ పబ్లిక్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకుంటున్నారు. ఏ డాక్టర్ అవసరం లేకుండా అయితే ఇవ్వరు. బట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ డెఫినెట్లీ ఉంది. ఇదే టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా ఏది ఉన్నా కూడా మీరు అదే హోమియో ఒక్కసారి ట్రై చేసి చూడండి. యాంటీబయాటిక్స్ వేసుకున్న తర్వాత మీకు ఆ వీక్నెస్ 10 to 15 days ఉంటుంది. ఓకే, మీరే ఒకవేళ మీరు సిక్ అయి ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. 1 week తర్వాత కూడా నీరసంగానే ఉంటుంది. బట్ హోమియో మీరు ఆ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు యూజ్ చేస్తే విత్ ఇన్ 3 months ఆ వైరల్ ఫీవర్ ఎండ్ అయిపోగానే 4th డేకి మీకు అబ్సల్యూట్లీ నార్మల్ గా లేచి కూర్చుంటారు. సో ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోవడం కానీ అదంతా ఉండదు. చాలా మంచి రికవరీ ఉంటుంది హోమియోతో. ఓకే, మన పెద్దవాళ్ళు అంటే లైక్ పూర్వకాలంలో పెద్ద మనుషులు కూడా కామన్గా జనరల్ టాక్స్లో ఇళ్లలో ఉన్నవాళ్ళు యాంటీబయాటిక్స్ వాడటం ఒకవైతే అలోపతి మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువగా వాడొద్దు, ఈ హోమియో ఆయుర్వేదిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది పదే పదే ఒక మాట మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అలోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? వీటికి ఎందుకు ఉండవు? అంటే వాటి పనితీరు వల్ల మిగతా ఆర్గాన్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? సో అది దాని మీద రాసి ఉంటుంది. అంటే దీని ఓవర్ డోస్ వల్ల కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది. బికాస్ అవి హై డోసెస్ లో వేసినప్పుడు డెఫినెట్లీ అది హెపటోటాక్సిక్ అవ్వచ్చు, లేదా మనకి కిడ్నీస్ మీదనే ఎఫెక్ట్ ఇవ్వచ్చు. బట్ హోమియో మెడిసిన్స్ అలా వర్క్ చేయవు. అంటే అందులో ఎలాంటి మెటీరియల్ డోస్ లేదు. సో మెటీరియల్ డోస్ లేకపోవడం వల్ల దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఆయుర్వేదం మెడిసిన్స్ ఏంటి అని అంటే కొంచెం క్రూడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. అంటే డైరెక్ట్ మొక్క నుంచి వచ్చే పౌడర్స్ యూజ్ చేయడం వల్ల వాటిలో కొన్ని హెవీ మెటల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ హెవీ మెటల్స్ కొద్దిగా లివర్ కి ఎఫెక్ట్ చేస్తాయి అనే ఛాన్సెస్ ఉంది. బట్ హోమియోలో అయితే మేము అల్ట్రా ప్రాసెస్ అంటే దాన్ని ఆల్కహాల్లో పెట్టి దాన్ని చాలా ప్రాసెస్ చేస్తాం కాబట్టి మెటీరియల్ డోస్ చాలా తక్కువ ఉండడం వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండదు.